అమరావతి రాజధాని విస్తరణకి ల్యాండ్ పూలింగ్పై ఈరోజు కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. గత కేబినెట్లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలి, రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు, 2015లో భూములు తీసుకున్న రైతులకే ఇంతవరకు సరైన న్యాయం చేయలేకపోయాము అనేది కనిపిస్తూ ఉంది. 2019 నుంచి 2024 దాకా రైతులను చాలా ఇబ్బందులు పెట్టారు వైసీపీ ప్రభుత్వం. మరలా ప్రభుత్వం మారితే మా గతేం గాను అని రైతులు భయపడతా ఉన్నారు. కాబట్టి 29 గ్రామాల్లో ఇప్పటికే 34,000 ఎకరాలు తీసుకున్నారు. కాబట్టి ఈ అభివృద్ధి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మరలా భూ సమీకరణకు వెళ్తే బాగుంటుంది అనే సలహా ఇచ్చారు. దాని మీద ముఖ్యమంత్రి కూడా మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఆ మంత్రులంతా గ్రామాలు పర్యటించి రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈరోజు కేబినెట్లో దీని గురించి చర్చకు రాబోతా ఉంది. ల్యాండ్ పూలింగ్ మీద ముందుకు వెళ్తారా, లేదు అంటే ప్రస్తుతానికి చేపట్టిన పనులన్నీ పూర్తి చేసి భవిష్యత్తులో ల్యాండ్ పూలింగ్కి వెళ్ళబోతా ఉన్నారా, లేదు 35,000 ఎకరాలు కాదు కేవలం ఒక 20,000 ఎకరాలు తీసుకోబోతా ఉన్నారా, లేదు అంటే ప్రభుత్వానికి అవసరమైంది 10,000 ఎకరాలే కాబట్టి భూ సేకరణ చేస్తారా, లేదు అంటే ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో రైతులు ముందుకు వస్తూ ఉన్నారు, ఆ ప్రాంతాల్లో తీసుకుంటారా అనే దాని మీద కొంత క్లారిటీ వస్తుంది. ఈరోజు మధ్యాహ్నానికి అమరావతిలో జరగబోతున్న కేబినెట్ భేటీలో ఒక కీలక నిర్ణయం వెలువడబోతా ఉంది. నిర్ణయం వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.